దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ హైదరాబాద్ అగ్రపీఠం సురారం విచారణ నుండి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఈ విచారణలో శిలువ మహోత్సవ పండుగను ఘనముగా కొనియాడుటకు మన మధ్య హైదరాబాద్ అగ్రమిత్రానులు మహాఘనత వహించిన పూల అంతోని ఏలిన వారు ఉన్నారు. అదేవిధముగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, నూతనీకరించబడినటువంటి కరుణగిరి, ఇవన్నీ కూడా ప్రారంభించబడబోతున్నాయి. అదేవిధముగా 90 మంది చిన్నారి బిడ్డలు ప్రప్రథమంగా దివ్య సత్ప్రసాదమును, భద్రమైన అభ్యంగమును స్వీకరించబోతున్నారు. కృపాయుగానికి కరుణామయుని ప్రాణారతి, క్షమాపీఠమున చిందిన రుధిర మంగళహారతి, ఈ ప్రణవార్చన పవిత్ర రక్షణ బలి అర్చన. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సకల మేలులకు ఊటైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్త 10వ అధ్యాయము వచనములు 9 నుంచి 11 వరకు. యేసు ఇట్లు పలికెను, నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచూ పోవుచూ ఉండును, వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దాని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారబోయును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగుగాక. దేవుని నామమందే మనకు సహాయము కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. ఓ దేవా, నీ వివేకము వలన మానవుల బుద్ధి, కృషిని, చేతి పనులను దీవింప ఉత్సాహించితిరి. ఈ కార్యాలయమందు పనిచేయు వారందరూ మీ వలన నడుపబడి మీ సహకార బలము చేత సరి అయిన తీర్మానములు చేసి వాటిని న్యాయబద్ధముగా నెరవేర్చ చిత్తగించుము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సకల మేలులకు తండ్రి అయిన దేవుడు మనము ఒకరికొకరు సోదరుల వలె సహకరించుకొనవలనని ఆజ్ఞాపించుచున్నారు. అట్టి మన దేవుడు ఈ భవనమందు నివసించుచు ఇందు ప్రవేశించు వారందరినీ దయతో చూచునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనం నిర్మించుకున్న ఈ యొక్క ఆ హాలును ఆశీర్వదించి ఇందు చేసే ప్రతి పనిని కూడా దేవుడు తన కృపతో నింపి మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో మనల్ని కాచి నడిపించునుగాక. ఆమేన్.
వేదికపై విధాత చేసిన బలిదానం అమర ప్రేమ సంకేతం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం నిత్య శాంతి సందేశం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం దైవం మనిషిగా మారి పరమ రహస్యం దైవం మనిషిగా మారి పరమ రహస్యం రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం ఈ రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సర్వలోక జనులార కీర్తించగలారండి సర్వలోక జనులార కీర్తించగలారండి విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులారా, మఠకన్యలారా, సహోదరి సహోదరులారా, నేడు నూతనంగా దివ్య సప్రసాదాన్ని భద్రమైన అభ్యంగాన్ని పొందుతున్నటువంటి యువతీ యువకులారా, ఈరోజు మన ఈ సురారంలో కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. శ్రీసభ కూడా ఈరోజు సిలువ విజయోత్సవ పండుగను కొనియాడుతూ ఉంది. ఈ పండుగను పురస్కరించుకొని మీరు ఎంతో చక్కగా మీ విచారణ గురువు, మీ యొక్క విచారణ కౌన్సిలర్స్, శ్రేయోభిలాషులు మీ ఉదార స్వభావముతో కరుణగిరి పుణ్యక్షేత్రముగా నూతనంగా ఒక హాల్ను నిర్మించుకొని దానిపైన క్రీస్తు ప్రభువు పలికినటువంటి 7 మాటల చేత క్రీస్తు ప్రభు యొక్క సిలువతో ఎంతో అందంగా అలంకరించుకున్నారు. మీ అందరికీ మరి మా తరపున, మీ అందరి తరపున విచారణ గురువుకు, విచారణ సభ్యులందరికీ కూడా మా యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మీకందరికీ కూడా పండుగ స్తోత్రాలు. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్. మన క్రైస్తవ జీవితములో సిలువ గుర్తు అన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సిలువ గుర్తులో త్రిత్వైక దేవుణ్ణి మనము స్మరించుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రక్షించాలి అని అంటే సిలువ మోయడం తప్ప, ఆ సిలువలో తన యొక్క ప్రాణాన్ని సమర్పించి వెలనిచ్చి మనల్ని కొనడం తప్ప ఆయనకు వేరే మార్గము కనిపించలేదు. అంతటి గొప్ప పండుగను ఈరోజు మనమందరము కూడా ఈ కృతజ్ఞత బలిలో ఎంతో దిగ్విజయంగా కొనియాడుతూ ఉన్నాం. అలాగే ఈ పండుగ రోజున మన బాలబాలికలు కూడా ఈ దివ్య సంస్కారాలను స్వీకరించటం నాకెంతో సంతోషంగా ఉంది. తర్వాత మనకు మాట్లాడేది ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మరి ఈ పిల్లలను తయారు చేసినటువంటి విచారణ గురువులకు, వారికి తర్పీదునిచ్చినటువంటి టీచర్లకు, ఇది 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఇదిగో అదిగో అని చెప్పి మీ అందరూ కూడా ఎంతో ఓపికతో తర్పీదునిచ్చారు, పిల్లల్ని తయారు చేశారు. దీనిని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మా యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కలిసి ఒక కుటుంబంగా ఈ బలి పూజలో పాల్గొందాం, దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ఈ సమయమున పూజా బలిలో యోగ్యముగా మనం పాల్గొనాలి అని అంటే ఆ భగవంతుణ్ణి చేరుటకు
అడ్డుగా ఉన్నటువంటి పాపములను మనం తొలగించుకోవాలి. మన యొక్క ఆలోచనల చేత, తలంపుల చేత, క్రియల చేత ఎన్నో పాపములు ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషము మనము పాపము కట్టుకుంటూ ఉన్నాం. అలాంటి సందర్భాలను ఈ సమయంలో మంచి విధంగా గుర్తు చేసుకొని మన పాపములన్నిటినీ కూడా ఆ ప్రభువుకు సమర్పించి పాపముల కోసం పశ్చాత్తాపపడి మన్నింపును దయచేయమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. సిలువపై మరణించిన శ్రీయేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా. సిలువపై మరణించిన శ్రీయేసా, నా పాప భారాన్ని తొలగించిన నజరేయా. స్తోత్రమయా, 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 స్తుతి స్తోత్రమయా, 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 స్తుతి స్తోత్రమయా. సిలువపై మరణించిన శ్రీయేసా, నా పాప భారాన్ని తొలగించి నజరేయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా, 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. శాంతి. గ్లోరియా, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము
శిలువ మీద మరణము పొందవలనని చిత్తగించితివి. భూలోకమున నీ పరమ రహస్యమును తెలుసుకుని మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. First reading, a reading from the book of Numbers, chapter 21, verses from 4 to 9. The Israelites left Mount Hor by the road that leads to the Gulf of Aqaba in order to go round the territory of Edom. But on the way, the people lost their patience and spoke against God and Moses. They complained, "Why do you bring us out of Egypt to die in this desert, where there is no food or water? What they should stand any more of this miserable food?" Then the Lord sent poisonous snakes among the people, and many Israelites were bitten and died. The people came to Moses and said, "We sinned when we spoke against the Lord and against you. Now pray to the Lord and take these snakes away." So Moses prayed for the people. Then the Lord told Moses to make a metal snake and put it on a pole, so that anyone who was bitten could look at it and be healed. So Moses made a bronze snake and put it on a pole. Anyone who had bitten would look at the bronze snake and be healed. This is the word of the Lord. Thanks be to Lord.
పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేడు. ఇది గ్రహించవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందిరి సమస్త జీవములను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక పలుకటవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము వచనములు 13 నుంచి 17 వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేడు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును
నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో, మన యొక్క సంఘాల్లో, మన చుట్టూ మన యొక్క జీవితాలను గమనించినట్లయితే మనిషి ఆశాజీవి. ఎన్నో ఆశలతో జీవిస్తూ ఉంటాడు. ఆ ఆశలను, కోరికలను తీర్చుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడు. ఆ క్రమంలో చాలాసార్లు మనమందరము కూడా గమనించి ఉంటాం. కొన్ని అబద్ధాలు చెబుతూ ఉంటాం. కొన్ని అసౌకర్యమైనటువంటి పనులు మన సహోదరులకు ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి, వాటిని చేస్తూ ఉంటాం. అది తప్పు అని ఇతరులు తెలియచేసినప్పుడు మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు దొరలనివ్వము అని గట్టి ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. కానీ ఎన్నోసార్లు మళ్ళీ మనము చేసినటువంటి ఆ ప్రమాణము లేక ప్రతిజ్ఞ దానిని మరిచిపోతూ ఉంటాం. మళ్ళీ పొరపాట్లు చేస్తాం, మళ్ళీ క్షమాపణ. అలాగే ఇజ్రాయేలు ప్రజలు కూడా ప్రభువైనటువంటి యావే ఒప్పందము చేసుకున్న తర్వాత మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అనే ఒప్పందాన్ని, ఒడంబడికను ఆ భగవంతుడు చేశాడు. పాత నిబంధనలో దీనిని మనం చదువుకుంటాం. వారిని కంటికి రెప్పల నేను కాచుకుంటాను, ఎప్పటికీ మిమ్మల్ని విడబాయను, మిమ్ములను మరువను. కన్న తల్లి మరిచిపోతుందేమో కానీ నేను మిమ్ము మరువను. చూడుము నా అరచేతులు, నీ పేర్లన్నీ కూడా నేను చెక్కి ఉన్నాను అన్నటువంటి ప్రమాణము, భరోసా ప్రభువైనటువంటి యావే వసగాడు. అయినప్పటికీ ఇజ్రాయేలు ప్రజలు క్షణికమైనటువంటి సంతోషాల కోసము, ఇహలోక సంబంధమైనటువంటి సాంప్రదాయంలో వాళ్ళు జీవిస్తూ ప్రతిసారి ఆ దేవుణ్ణి దూషిస్తూ, తిడుతూ వారి యొక్క ఎడారి ప్రయాణాన్ని కొనసాగించటం మనం గమనిస్తాం. అలాగే ఈ ఎడారి ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆకలి అన్నారు, దాహం అన్నారు, అనారోగ్యం అన్నారు. ఈ విధంగా మోయూజుపై వారు కంప్లైంట్స్ ఆఫ్టర్ కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. మోయూజు కూడా మనసు నొచ్చుకున్నాడు. ఇదేంటి ప్రభు, నువ్వు ప్రమాణం చేసింది ఏమిటి, ప్రజల గురించి చెప్పింది ఏమిటి, నేను మీరు చెప్పినటువంటి పని చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ వీరు కృతజ్ఞతారహితులై నన్ను దూషిస్తూ ఉన్నారు, నిన్ను కూడా దూషిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకున్నట్లయితే, దానిని జాగ్రత్తగా వినినట్లయితే, ఆయన కోపముతో విషసర్పాలను ఆయన సృజించి విషసర్పాలను వారిపై తరిమాడు. అప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు. మోయిస్ దగ్గరికి వచ్చి, నీకు వ్యతిరేకంగా మాట్లాడాము, నిన్ను తిట్టాము, దూషించాము, దేవునిపై నిందలు వేశాము అని వాళ్ళు వాపోతూ ఉన్నప్పుడు, బ్రతిమాలుతూ ఉన్నప్పుడు మళ్ళీ వారిని క్షమించటం మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితులను మనము గమనించినట్లయితే, ముఖ్యంగా
అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఈ తేళ్ళు పాములు కరిచినప్పుడు వాళ్ళు మోయిజు దగ్గరికి వెళ్ళారు. మోయిజు కూడా దేవునికి విన్నవించుకున్నాడు, కష్టాలు పడుతూ ఉన్నారు అని అన్నప్పుడు ఆయన మరి నీవు కొండపైన ఒక కొయ్యను పాతి దానిపై ఒక సర్పమును వ్రేలాడదీయుము, దానిని చూచిన వాళ్ళందరూ కూడా స్వస్థతను పొందుతారు అన్నటువంటి ఆజ్ఞను జారీ చేస్తాడు. అదేవిధంగా మోయిజు కూడా దాన్ని నిర్వహించటం ద్వారా మరి పాము కాటుకు తేలు కరిచినప్పుడు ప్రజలందరూ కూడా ఆ కొయ్యపై ఉన్నటువంటి సర్పాన్ని చూశారు, స్వస్థతను పొందారు. ఈ విధంగా పాత నిబంధనలో ఎన్నో చిహ్నాలను ఆ ప్రభువైనటువంటి యావే మోయిజుకు చెప్పడము, దానిని నిర్వహించటము, ప్రజలందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో ఆరోగ్యంతో జీవించటము అన్నది మనం చూస్తూ ఉన్నాం. మరియు వాళ్ళు మేము బానిసత్వంలో ఉన్నప్పుడు 3 పూటలా మాకు భోజనం దొరికేది, సరిపడా నీళ్లు కూడా మా దాహము తీర్చుకునేదానికి దొరికేటివి, కానీ ఇక్కడ మేము ఇబ్బందులు పడుతున్నాము అని అన్నప్పుడు ఆయన రాయిని కొట్టి నీరునిస్తాడు, ఆకాశము నుంచి మన్నాను కురిపిస్తాడు. ఇవన్నీ కూడా కొన్ని చిహ్నాలుగా వారి యొక్క మానవ సంబంధమైనటువంటి జీవితము, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కొనసాగించుటకు ప్రభువు అయినటువంటి యావే నిర్వహించినటువంటి చిహ్నాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే ఈరోజు 2వ పాఠంలో మనం చూస్తూ ఉన్నాము, పరలోకము నుండి దిగివచ్చిననే తప్ప ఎవ్వడూ కూడా పరలోకానికి వెళ్ళజాలడు. సువిశేషం మనం వింటూ ఉన్నాం, విశ్వసించిన ప్రతి వాడు కూడా రక్షింపబడును, విశ్వసింపని వాడు ఖండింపబడి ఉన్నాడు. ప్రభువు ఈ లోకాన్ని రక్షించుటకే అని శిక్షించుటకు తన కుమారుని పంపలేదు. తాను ఎంతగానో ప్రేమించినటువంటి తన ఏకైక కుమారుణ్ణి మానవ పాప పరిహారార్థం ఈ లోకమున అవతరింపచేశాడు అన్నది మనకు అర్థమవుతోంది. పౌలు చెబుతూ ఉన్నాడు, ఈరోజు చదువుకున్నట్టు 2వ పాఠములో, యేసు ప్రభువు దైవ స్వభావము మానవ స్వభావము 2 కూడా కలిగి ఉన్నాడు. 100% మానవుడై ఉండినప్పటికీ తన్ను తాను రిక్తుని చేసుకున్నాడు. నేను నా యొక్క అనుగ్రహము, దేవునితో పాటు సమానత్వము అన్న విధంగా ఆయన ఎప్పుడు కూడా పోరాడలేదు. కానీ తన్ను తాను రిక్తుని చేసుకున్నాడు కాబట్టి ప్రభువైనటువంటి యావే ఆయన క్రీస్తు ప్రభువును ఉన్నత శిఖరాలకెత్తాడు అన్నది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన యొక్క జీవితాల్లో గమనించినప్పుడు మనము కూడా నేను, నా కోపము, నా అసూయ, మై అరోగెన్స్, డిక్టేటర్షిప్, ఇతరులపై అధికారము చెలాయించటము, అవమానపరచటము, ఇవన్నీ నీలో ఉన్నప్పుడు నీవుగానే మిగిలిపోతావు. ఎప్పుడైతే వాటన్నిటికీ స్వస్తి చెప్పి నీ హృదయములో అటువంటి చెడు ఉద్దేశాలు, చెడు గుణాలు లేకుండా నీవు చేసుకుంటావో అప్పుడు ఆ ప్రభువైనటువంటి దేవుడు తన యొక్క పవిత్రాత్మను మన యొక్క హృదయాల్లో కురిపింపచేస్తాడు. ఆ విధంగా దేవునికి సన్నిహితమైనటువంటి జీవితాన్ని జీవించే అవకాశము మనకు ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో చిహ్నాలుగా ప్రభువుకు కానుకలు సమర్పించినప్పుడు పావురాలనో లేకపోతే లేగదూడులనో అర్పణగా సమర్పించేవాళ్ళు. కానీ ఈ నూతన ఒడంబడికలో యేసు ప్రభువే తాను గొర్రె పిల్లగా తన యొక్క శరీర రక్త మాంసములన్నిటినీ కూడా విడనాడి ఈ లోకము జీవించాలి అని అంటే
నేనిచ్చు ఆహారము నా శరీరం అన్నాడు. సిలువపై తన ప్రాణములను త్యాగం చేశాడు. ఆయనలా ప్రేమించే వాళ్ళెవ్వరూ ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు. యేసు ప్రభువు కంటే ప్రేమించే గొప్ప దేవుడు ఎవరున్నారు? ఆయనలా క్షమించే వాళ్ళు ఎవరున్నారు? క్షమించటము కాక ఆయన చెబుతూ ఉన్నాడు, 7 కాదు 70 సార్లు క్షమించాలి. అంటే జీవితాంతము మనము క్షమిస్తూ పోవాలి. మరి మన కోసం మన పాపముల పరిహారార్థం సిలువ పైన తన ప్రాణములను సమర్పించి వెలనిచ్చి మనల్ని కొని ఉన్నాడు ఆ ప్రభువు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ క్రీస్తు సిలువపై పొందినటువంటి విజయమును ఈరోజు ఎంతో చక్కగా మరి మీ క్యాంపస్లో ఇంతమంది జనాలు, మరి ఎంతో అందమైనటువంటి చిరు బల్బులను, మరి మంచిగా పాడేవాళ్ళను, ఆర్కెస్ట్రా, ఇంతమంది గురువులు ఇక్కడ పనిచేసిన వాళ్ళని చెబుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్నాం మేము అని. వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మనకు చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ, గొప్పదైనటువంటి పండుగను మనము నిర్వహించుకుంటూ ఉన్నాం. అదే పరిశుద్ధ సిలువ విజయోత్సవ మహోత్సవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం 12వ అధ్యాయము 32వ వచనం. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును. అంటే మానవాళిని రక్షించాలి అని అంటే తాను ఎలాంటి మరణము పొందాలో ఆయనకు అర్థమవుతూ ఉంది. సిలువ విజయోత్సవము, సిలువ ఒక విక్టరీ, విజయాన్ని సూచిస్తుంది అని మనం గొప్పగా చెబుతూ ఉన్నాం. సిలువలను మనం ధరింపజేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా పుణ్యక్షేత్రాలుగా ఆ ప్రభువు సిలువపై కొట్టబడినటువంటి ఆ చిహ్నాన్ని మనము మర్యాదపూర్వకంగా, భక్తిపూర్వకంగా, ఆయనపై నమ్మకంతో ఈ పుణ్యక్షేత్రాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. తాను మన పాపముల నిమిత్తము, మన రక్షణ నిమిత్తము ఆ సిలువపై తన ప్రాణములను అర్పించాడు. మరి ఆ సిలువను చూసిన ప్రతి ఒక్కరము, ఆ ప్రభు యొక్క మరణాన్ని విశ్వసించిన మనందరము కూడా ఆయన చేత ఆకర్షింపబడతాము అన్నది ఈ పండుగ రోజున మనము తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు సిలువ అంటే మరి ఖైదీలకు లేక నేరము చేసిన వారికి ఇచ్చేటువంటి ఒక ఘోరమైనటువంటి నీచమైనటువంటి పనిష్మెంట్ అట, శిక్ష. అలనాటి సాంప్రదాయములో ఘోరమైనటువంటి పాపము చేసినటువంటి వ్యక్తులకు ఆ సిలువ పైన తాళ్ళతో కట్టివేయడము, ఈ విధంగా వారిని సిలువపై వ్రేలాడదీయడం ఉన్నది. కానీ క్రీస్తు ప్రభువు మరణానికి వచ్చేసరికి ఆయన చేతులకు కాళ్ళకు చీలలు కొట్టారు, ముళ్ళ కిరీటమును తన శిరస్సును ధరింపజేశారు, తన యొక్క హృదయములో ఖడ్గమును దూశారు, ఉమ్మివేశారు, కొరడాలతో కొట్టారు. ఇటువంటి మరణము పొందితేనే తప్ప మానవులు రక్షింపబడరు అన్నది మనకు అర్థమవుతూ ఉంది ఈ యొక్క వాక్యము ద్వారా. అందుకే గలతీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయము 14వ వచనములో పౌలు మహర్షి ఈ విధంగా అంటున్నాడు, నేను గొప్పలు చెప్పుకోవాలి అని అంటే ప్రభువగు యేసుక్రీస్తు సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఆయన సిలువ మూలముననే నాకు లోకము, నేను లోకమునకు సిలువ వేయబడితిమి. ఘోరంగా నీచంగా భావించినటువంటి ఆ సిలువను, మరి ఆ సిలువ యందు నేను గొప్పలు చెప్పుకుంటాను అని పౌలు మహర్షి చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటికి కూడా మన క్రైస్తవ సాంప్రదాయములో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సిలువ అని అంటే అయ్యో ఇది ఘోరమైనటువంటి అవమానము, బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా గుర్తుకు వస్తాయి అని చెప్పి సిలువకు కొన్నిసార్లు దూరంగా ఉండే సందర్భాలను నేను చూశాను.
మీ విషయంలో నాకు తెలియదు, కానీ నేను చూశాను. సిలువ అని అంటే ఏదో ఒక భారము, సిలువ అని అంటే ఒక బాధ్యత, కష్టము. ఆ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఇరుకైన మార్గము, ఇవన్నీ కూడా నాకు గుర్తుకు వస్తాయి. నాకు భయము అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొలస్సీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. క్రీస్తు శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలో కొదువగా ఉన్న వానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. మనిషి యొక్క జీవితంలో కష్టము, శ్రమ, బాధలు, సమస్యలు, సవాళ్ళు ఇవన్నీ కూడా సర్వసాధారణం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనిని మనము భరించాలి, మన సిలువను మనం ఎత్తుకోవాలి, దానిని దైనందిన జీవితంలో మనము మోయాలి అన్నది శ్రీసభ యొక్క సంకల్పము, శ్రీసభ మనకు బోధించే సత్యము. అందుకే 16వ బెనడిక్ట్ పోప్ గారు సైప్రస్లో జూన్ 2010 సంవత్సరములో తాను చేసినటువంటి ప్రసంగములో సిలువను గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏ వరల్డ్ వితౌట్ క్రాస్ వుడ్ బీ ఏ వరల్డ్ వితౌట్ హోప్. అంటే హెయిల్ టు ద క్రాస్ అవర్ ఓన్లీ హోప్ అంట. A world in which torture and brutality would go unchecked, the weak will be exploited and greed could have the final word. Man's inhumanity to man would be manifested in ever more horrible ways, and there would be no end to the vicious circle of violence. Only the cross puts an end to it. Cross is a victory. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచములో సిలువ నాకు అక్కరలేదు అన్న మనోభావముతో మనం ఉంటే నిజంగానే మనకంటూ ఒక నూతన ఆశ, we will not be having any hope, we will not be living our Christian lives in hope. ఈ ప్రపంచములో శ్రమలు, బాధలు, జంతుతత్వము కలిగినటువంటి ద బ్రుటాలిటీ, అనిమాసిటీ, ఇవన్నీ కూడా నేను దాటవేస్తాను, నాకు అవసరం లేదు అని అనుకుంటే మనము బలహీనులమవుతామంట. బలహీనులైన వారిని ఇంకా ఎక్కువగా బలహీనులుగా చేసి ఈ లోకము వారిని చీల్చి చెండాడవచ్చు, వారిని పరిపరి విధాల అన్యాయంగా వారి ఎడల ప్రవర్తించవచ్చు. దురాశ, ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో ఉండవచ్చు. ఒక మనిషి తన క్రూరత్వాన్ని మరి ఒక మనిషిపై చూపించవచ్చు. విషవాయువులను చిమ్మే మనస్తత్వము, ఆలోచన సరళి మనిషిలో ఉండవచ్చు, విధ్వంసాన్ని సృష్టించవచ్చు. అయితే ఇటువంటి సందర్భాలలో ప్రభువు మోసినటువంటి ఆ సిలువ మనకు విజయమును కల్పిస్తుంది అని శ్రీసభ బోధిస్తూ ఉంది. పోప్ బెనడిక్ట్ 16 గారు మనకు దానిని బోధిస్తూ ఉన్నారు. రెండవ వ్యక్తి మనకు ఆ సిలువను గురించి, ఆ సిలువ యొక్క ఫలములను గురించి, సిలువలో మనకు దొరికే సిరులను గురించి ఆ మరియ తల్లి అర్థం చేసుకుంది. అందుకే ఆ మరియ తల్లి సిలువ క్రింద నిలిచినటువంటి తల్లి అని మనము ప్రకటిస్తూ ఉన్నాం. ఒక పాట కూడా ఉంది, మీరందరూ పాడితే సంతోషిస్తాను. పాడతారా కోయరు? పాడండి. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా, సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా, కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం త్యాగించు మా తల్లి
కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో సిలువ అన్నది అవసరము. అణచివేతకు గురి అవుతున్న మనందరికీ కూడా ఆ సిలువే మోక్షము. అహింసావాదానికి గురి అవుతూ ఉంటే అదే మనకు విజయానికి సూత్రము. దీనాత్ములను లేవనెత్తుతూ ఉంది. క్రీస్తు ప్రభు వదకు తేయబడినటువంటి గొర్రె పిల్ల వలె ఆయన సిలువ ప్రక్కన నిలిచి ఉన్నాడు. తన యొక్క సర్వస్వాన్ని ఆ సిలువపై ధారబోయుటకు సంసిద్ధతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దీనాత్ములను లేవనెత్తుటకు, బలహీనులను బలవంతులనుగా చేయుటకు, వర్గ విభేదముల నుండి విజయమును చేకూర్చుటకు, ద్వేషము అన్నది ఈ ప్రపంచములో విలయతాండవం చేస్తూ ఉన్న సందర్భాల్లో ప్రేమతో దానిని జయించుటకు ఈ సిలువ మనకు అవసరము. ఈరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు మన యొక్క బాలబాలికలు. దివ్య సప్రసాదము మన యొక్క ఆత్మలకు ఔషధము. పాపముతో నిమగ్నమై ఉన్నటువంటి మన హృదయాలను పరిశుభ్రం చేసి ఆయన మనతో ఉండుటకు, సహవాసము చేయుటకు ఈ దివ్య సప్రసాదము స్వీకరించే మొట్టమొదటిసారిగా ఈ బాలికలతో చెబుతూ ఉన్నాడు, ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, గాడ్ విత్ అస్, గాడ్ ద ఇమ్మాన్యుయల్. సిలువనెత్తుకొని నన్ను వెంబడించనిచో నా శిష్యుడు నీవు కాలేవు అని చెబుతూ ఉన్నాడు. అనుదినము మనము సిలువనెత్తుకొని ఆ ప్రభువును వెంబడించాలి. మన జీవితంలో ఎదురయ్యే సిలువలను మనము భరించాలి. మరి ఆ సిలువలను భరించే శక్తి ఎవరిస్తారు మనకు? ఆ సిలువను భరించే శక్తి పవిత్రాత్మ దేవుని నుంచి మనకు లభిస్తూ ఉంది. ఈరోజు దివ్య భద్రమైన అభ్యంగము అనే దివ్య సంస్కారము ద్వారా మన ఈ బాలబాలికలు ఆ పవిత్రాత్మ యొక్క 7 వరాలను పొందుతూ ఉన్నారు. పవిత్రాత్మ 7 వరాలు చెప్తారా? కనీసం ఇంగ్లీష్లో చెప్తారా, తెలుగులో చెప్తారా? పవిత్రాత్మ వరాలు ఎన్ని? 7 17? 7 చెప్పండి. నేను అందుకనే మీ విచారణ గురువు చెప్పాను, పూజ తెలుగా ఇంగ్లీషా అని. తెలుగు అండి, తెలుగులోనే చెప్పండి అని. సో బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, దైవ భయము, దైవభక్తి కదా. ఈ 7 వరాలు పవిత్రాత్మనే ఆ సిలువలను, ఇహలోక సంబంధమైనటువంటి శోధనలను జయించే శక్తిని ఈ పవిత్రాత్మ వర ప్రభావమున మనము పొందుతాం. ఈ ధృవీకరణ సాంగ్యము ద్వారా పవిత్రాత్మ యొక్క 7 వరములను మరియు ఫలములను కూడా మన పిల్లలు పొందుతూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులకు, జ్ఞాన తల్లిదండ్రులకు ఒకటే మనవి. ఎంతో సంతోషంగా ఒక పండుగలాగా మీరు నిర్వహించుకుంటూ ఉన్నారు. తప్పకుండా ఈ సంతోషాన్ని మీ ఇళ్ళకు వెళ్ళిన తర్వాత కూడా పంచుకుంటున్నారు, సంతోషం. కానీ వీరి యొక్క భవిష్యత్తులో మరి ఆ స్త్రీ సభ నియమించినటువంటి ఈ దివ్య సంస్కారాలను గౌరవించి వాటిపైన విశ్వాసమును వ్యక్తపరిచి మంచి క్రైస్తవ జీవితంలో మన పిల్లలు వారి యొక్క జీవితాలను జీవించేదానికి మనము అనునిత్యము ప్రోత్సహించాలి, వారిని ఉత్తేజపరచాలి. ఆ దివ్య సంస్కారాల యందు, పవిత్ర గ్రంథమునందు, దివ్యబలి పూజ యందు వారు విశ్వాసాన్ని ప్రకటించాలి. ప్రతిరోజు కూడా పాల్గొనాలి. 10వ భక్తినాథ పాపు గారు ఎప్పుడో 10-12 సంవత్సరాలకు దివ్యసప్రసాదం స్వీకరించడం కాదు, 6-7 సంవత్సరముల వయస్సు ఉన్న ప్రతి బాలుడు, బాలిక ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించే సాంప్రదాయాన్ని కలిగి ఉండాలి అని ఎన్నో ప్రసంగాల ద్వారా మరి ఈ తల్లిదండ్రులను, వివాహమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళను ప్రోత్సహిస్తూ మరీ దీనిని ఉద్ఘాటించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా మన ఈ పిల్లలను ప్రోత్సహించుదాం. ఈ క్రైస్తవ సాంప్రదాయంలో శుభవార్త విలువలతో, శాంతి, సమాధానము, ప్రేమ, క్షమాపణ అన్న శుభవార్త విలువలతో నైతిక విలువలు కూడా, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది హింస, ఏది అహింస అన్న ఆ తేడాలను గమనించి
శాంతియుతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు జీవిస్తూ ఇతరులకు కూడా ప్రేరణగా స్ఫూర్తిగా ఉండినట్లు మన పిల్లలు మనమందరము తయారు కావాలనే ప్రార్థన చేసుకుంటూ ఆ పరిశుద్ధ ప్రభువు శిలువ సిరులను మన క్రైస్తవ కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో కురిపించమని వేడుకుంటూ ఈ బలి పూజను కొనసాగించుదాం. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలబాలికరారా, జ్ఞాన స్నానము పొందినప్పుడు మన యొక్క ప్రమాణాలను చేసిన విషయము మీ అందరికీ కూడా గుర్తే ఉంటుంది. మరి బాలబాలికలతో పాటు మనమందరము కూడా లేచి నిలబడి మరి ఒకసారి ఈ జ్ఞాన స్నాన ప్రమాణములను నూతన పరిచేదానికి ప్రయత్నం చేద్దాం. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో ఉండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్య అనుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏరిన వారును జీవన ప్రదాతైనగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భద్రమైన అభ్యంగం పొందే బాలబాలికలు తప్ప మిగతా వాళ్ళంతా కూడా కూర్చోనండి. వీరిపైన ఇప్పుడు క్రిస్మ తైలముతో అభ్యంగనం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ప్రార్థనను నేను మా గురువులతో సహా కలిసి నిర్వహిస్తాం. మీరు భక్తియుతంగా పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తానెన్నుకున్న బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనము చేయనట్లు పిత అయిన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. I request all the priests to extend your hands towards the children as I recite this prayer of anointing. సర్వశక్తి గల సర్వేశ్వర, మానాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగను మార్గదర్శిగను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అనడు జ్ఞానవరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పైన తారాడినాత్మ దిగిరావా. ఎడారిలో ఇజ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇజ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. పవిత్రాత్మ వసగిన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమల యందు మనము ఏకమై సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సమిష్టిగా ప్రార్థించుదుముగాక. ఓ దేవా, శ్రీసభ కాపరులైన మా ఫ్రాన్సిస్ పరిశుద్ధ పోపు గారిని, మా అగ్రపీఠాధిపతులైన పోల్ అంతోని గారిని, గురువులను, కన్యాస్త్రీలందరినీ మీ దివ్య హస్తములతో దీవించి వారికి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, వారు విశ్వాసంతో సర్వమానవాళికి సేవ చేస్తూ మీరు చూపిన ఆదర్శ జీవితం జీవించేలాగున్న దీవించమని వేడుకొనుచున్నాము. అందరూ ప్రభు మీ ప్రేమతో మమ్ము దీవించండి. ప్రభు మీ ప్రేమతో మమ్ము దీవించండి. We pray to the peace throughout the world, especially that are in the midst of the world. May the peace of the God reside in our hearts and in our families and unite us in love. We pray to the Lord. ప్రభు ప్రేమతో మమ్ము దీవించండి. మా తండ్రి యొక్క సర్వేశ్వర, దైవభక్తి సోదర భావము కలిగి జీవించమని నీవు శాసించితివి. నా శాసనానుసారంగా మేము ఈనాడు అర్పించిన మనవులను ఆలకించి అందరి అవసరాలను తీర్చండి. మాకు సేవగుణాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అందరూ ప్రభు ప్రేమతో మమ్ము దీవించండి. We give thanks to you, Lord, and to our parents, catechists, parish leaders, and all who have assisted us on our journey of faith. Thank you for helping us to prepare to receive the greatest gift we will ever receive in Holy Eucharist. We pray to the Lord. ప్రభు ప్రేమతో మమ్ము దీవించండి. ఓ దేవా, ప్రపంచంలో ఉన్న అనేక క్రైస్తవ సగుల కోసం ప్రార్థిస్తున్న వారందరినీ దీవించి వారందరూ ఒకే కుటుంబంగా జీవిస్తూ ప్రభువా స్తుతుడైన మేము అనుసరించేలా దీవించమని ప్రార్థిస్తున్నాము. అందరూ ప్రభు మీ ప్రేమతో మమ్ము దీవించండి. We pray for our parents, families and our friends. May God continue to bless, protect and guide us to increase our knowledge of God, so that we may grow love for God and live out that love in our daily lives. We pray to the Lord. ప్రభు మీ ప్రేమతో మమ్ము దీవించండి. ఓ ప్రభువా, మా సువారం విచారణ క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి. మేమందరము అన్న తమ్ముళ్ళగా, అక్క చెల్లెలుగా మీకు ప్రియమైన బాలికలుగా జీవించే విధంగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. అందరూ ప్రభు మీ ప్రేమతో మమ్ము దీవించండి. We pray for your
young people today who are receiving their first Holy Communion, that they may grow in their love and appreciation for Mass and for Jesus' presence with us in the blessed sacraments. We pray to the Lord. ప్రభు మీ ప్రేమతో మమ్ము దీవించండి. పవిత్రాత్మ వరమును పొందుకునే భద్రమైన అభ్యంగము ద్వారా మేమందరము విశ్వాసమును ప్రేమను మా జీవిత పునాదులుగా పునరుద్ధరించుకొని క్రీస్తు ప్రభునకు సాక్షులై మేలుగొనట్లు అందరూ ప్రభు మీ ప్రేమతో మమ్ము దీవించండి. Let us pray for all of us gathered here. May each of us be grateful for the gift of the Eucharist and experience with faith and love this encounter with our Lord Jesus in Holy Communion and Confirmation. Let us pray to the Lord. ప్రభు మీ ప్రేమతో మమ్ము దీవించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను అపోస్తుల పైన పంపితిరి, వారి వారసుల ద్వారాను మీ ప్రజల కొసగా చిత్తగించితిరి. పవిత్రాత్మ ప్రభావముతో ప్రథమమున సువిశేష బోధ ద్వారా అపోస్తుల వ్యాపకము చేసిన విశ్వాసమును దైవ ప్రేమను సకల విశ్వాసుల హృదయంలో దృఢపరిచి దినదినాభివృద్ధి నొందినట్లు చేయండి. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, సిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. సిలువ మ్రాని ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాని నుండియే మానవునికి జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానియే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము
సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా సర్వేశ్వరా, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచి ఉందుము. నీవు మరణవచ్చు వరకు వేచి ఉందుము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచి ఉందుము. నీవు మరణవచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో
పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. అధర్మము నీకు నిత్యార్పణగా రూపొందురుగాక. మీరు ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యో దేవతని మరియమాతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదశాస్త్రతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అంతోని వారితోనూ పునీత అగ్నిశమ్మ గారితోనూ పునీత శిశిలమ్మ గారితోనూ సకల పునీతో పాటు మమ్మను మోక్షభాను వాసనం చేయము. ఏలైనా వేరే విజ్ఞాన ప్రార్థన దిక్క సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదినట్టు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమను దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, చెదరుని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీ నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు, మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు.
నిసరి పగా మరి నిసరి సనిస పమ పనిస నిసరి పగా మరి నిసరి సనిస గని దని ప. ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ఆ ఆ ఆ మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను, గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు, అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు, స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. నిసరి పగా మరి నిసరి సనిస పమ పనిస నిసరి పగా మరి నిసరి సనిస గని దని ప. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి తాగుము, జీవము పొందుము. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి తాగుము, జీవము పొందుము. నా యందు మీరున్నచో
మీ యందు నేనుందును, నా యందు మీరున్నచో మీ యందు నేనుందును అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు, అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ఈనాడు మమ్మందరినీ యేసు ప్రభు దివ్య శరీర రక్తాలను స్వీకరించడానికి, అలాగే పవిత్రాత్మ వరములతో మమ్ము నింపుతున్నందుకు గాను తండ్రి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు దివ్య సప్రసాదం, భద్రమైన అభ్యంగనం ఇచ్చినటువంటి మా మేత్రాసన తండ్రి గారు అయిన పూల అంతోని తండ్రి గారికి, అలాగే మా అందరి కోసం ప్రార్థించిన గురువులకు, కన్యాస్త్రీలకు, తల్లిదండ్రులకు, పెద్దలకు మరియు మాకు తర్ఫీదునిచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువ మ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనుము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగయుగములు జీవించుచు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. దేవుని ఆశీస్సులకై మీ శిరములను వంచి ప్రార్థించండి. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్ములను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలుగా చేసుకొనెను. ఆయన మిమ్మ ఆశీర్వదించి పితృప్రేమతో మిమ్ము సర్వదా ఆదరించునుగాక. సర్వేశ్వరుని జనితైక కుమారుడైన యేసుక్రీస్తు సత్యస్వరూపియగు పవిత్రాత్మ నిత్యము శ్రీ సభయందు ఉండునని వాగ్దానము చేసెను. ఆయన మిమ్మ ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్య స్థైర్యములనిచ్చునుగాక. పవిత్రాత్మ శిష్యుల మీదికి వెంచేసి వచ్చి వారి హృదయములను ప్రేమ జ్వాలలతో నింపెను. ఆయన మిమ్మ ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమయందు మిమ్ములను ఏకముగా గావించి దైవరాజ్యములోనికి మిమ్ములను గొంపువునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పునీత పౌలు గారు కొరింథీయులు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకేనేమో కరుణగిరి పుణ్యక్షేత్రానికి విచ్చేసి భక్తుల జీవితాల్లో వారు ఈనాడు అనేక అద్భుతాలు చవిచూస్తూ ఉన్నారు. ఈ పుణ్యక్షేత్రంలో ప్రభు చేసిన వాగ్దానం సిలువను తాకి ప్రార్థించే ప్రతి ఒక్కరికి దీవెన, స్వస్థత మరియు విడుదల. ఈ వాగ్దానం అనేక మంది భక్తుల కోరికలు నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. దానికి అనేక మంది కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎంతో గొప్పగా సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పుణ్యక్షేత్రం సంఘ సభ్యులంగా
మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం తెలియచేసుకుందాం. ఈరోజు కూడా మనకు తెలుసు వర్షం వస్తుంది అనుకున్నాం. దివ్య బలి పూజ అయిపోయేంత వరకు ఇంత చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం దేవుడు ప్రసాదించినందుకు ఆయనకు స్తోత్రం. మన మేత్రాసన అగ్రపీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ పూల్ యాంథోనీ తండ్రి గారికి మన విచారణ అంటే ఎంతో అభిమానం. అందుకే మన విచారణ గురించి, విచారణ సంఘ సభ్యుల గురించి, సంఘ పెద్దల గురించి, ఈ సంఘం గురించి ఎంతో గొప్పగా అనేక చోట్ల చెబుతూ ఉంటారు. మన విచారణ అంటే ఎంత అభిమానమో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో తనకు ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా తను తప్పకుండా మన విచారణకు రావాలి, మనందరి కొరకు దివ్య బలిపూజ సమర్పించాలి, అలాగే మన పిల్లలకు మొదటి దివ్య ప్రసాదిని భద్రమైన అభ్యయం ఇవ్వాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ఈనాడు మన మధ్యలోనికి వచ్చేసి మన పిల్లలందరి కొరకు ప్రార్థన చేసి మన అవసరాల కొరకు ప్రార్థన చేసినందులకు మన తండ్రి అగ్రపీఠాధిపతులైనటువంటి పూల్ యాంథోనీ బిషప్ గారికి హృదయపూర్వకంగా నా తరపున మీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ గ్రేస్. కాబట్టి తండ్రి వారిని పీఠం ముందుకు వచ్చి మన సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరిని కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన మేత్రానుల వరకు అభినందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ గ్రేస్. ఇప్పుడు మన మేత్రానుల వారు మన క్యాల్వరీ ఎక్స్టెన్షన్కి మొదటి నుంచి కూడా మీకు తెలుసు, ఆరంభమైనప్పటి నుంచి కూడా కరోనా పెండమిక్తో మనం సఫర్ అవుతూ ఉన్నాం. ఆర్థికంగా మన స్థితి బాగాలేదు. అయితే ఇప్పుడు మనం కొంతమందిని ఎవరైతే మనకు అధికంగా సహాయం చేసి ఉన్నారో వారిని సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిది కూడా. కాబట్టి మొట్టమొదటిగా తానం సంపత్ రెడ్డిని పీఠం చెంతకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మన మేత్రుల వారి చేతుల మీదుగా తను సన్మానాన్ని తను స్వీకరిస్తారు. తను దాదాపుగా 2,05,000 రూపాయలు సహాయం చేసి ఉన్నారు. తను సహాయం చేయడమే కాదు, మొదటి నుంచి కూడా ఇక్కడే కల్వరి చెంత ఉండి సరే పనులు నేను అప్పుడప్పుడు కోపపడుతూ ఉన్నా, అన్నీ అయిపోతాయి ఫాదర్, పర్వాలేదు నేను చూసుకుంటాను, ఓపికకి మెచ్చుకోవాలి. నిజంగా సంపత్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్. అలాగే కొమ్మారెడ్డి అన్నమ్మను కూడా పీఠం చెంతకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొమ్మారెడ్డి అన్నమ్మ ఆ కుటుంబము క్యాల్వరీ ఫిల్లింగ్ అంతా కూడా వారి కుమారుడు ఇక్కడే ఉండి చూసుకుని ఉన్నారు. కాబట్టి తనకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నమ్మ. అలాగే గాదే ప్రవీణ్ ప్రమోద్, ఆ ఇద్దరు పిల్లలు కూడా అంత ఉదారత్వంగా సహాయం చేసి ఉన్నారంటే దాదాపుగా 1 lakh పైగా సహాయం చేయడమే కాదు, ఇక్కడే ఉండి వారు పనులు చూసుకున్నారు. వారికి ప్రేరణగా ఉన్నటువంటి ఆ తండ్రిని గాదే ప్రకాష్ రెడ్డిని పీఠం పైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. గాదే ప్రకాష్ రెడ్డి ఎక్కడ ఉన్నా లూర్ది మేరీ కాదు, లూర్ది మేరీ ఎక్కడున్నా కానీ ఆ పీఠం చెంతకు రావాల్సిన త్వరగా రండి. ఓకే ప్రవీణ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, రన్.
అలాగే ఏరువ మరెడ్డి ఆ కుటుంబం నిజంగా నాకు చాలా సంతోషం, ఎందుకంటే మొదటి నుంచి కూడా నాతో ఉన్నారు. ఆరంభం నుంచి ప్లానింగ్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, సూచనలు సలహాలు ఇవ్వడం కావచ్చు, ఆ కుటుంబం ఎంతగానో ఉన్నారు. ఉండడమే కాదు, సూచన సలహాలు ఇవ్వడమే కాదు, వారు కూడా ఎంతో ధన సహాయం చేసి ఉన్నారు. కాబట్టి ఏరువ మరెడ్డిని పీఠం చెంతకు వచ్చి మన తండ్రి వారి చేతుల మీదుగా సన్మానం స్వీకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. జేసీ బెంజమిన్ పౌల్ తాను కొద్ది సమయమైనప్పటికీ నాతో ఉన్నటువంటి కొద్ది సమయమైనప్పటికీ తను ఎంతగానో అన్ని పనుల్లో కూడా ఇక్కడ ధన సహాయమే కాదు, చర్చ్ యాక్టివిటీస్లో అన్నిటిలో కూడా సహాయం చేస్తూ ఉన్నారు. తనకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ ఉన్నాను. చిన్న విజయ కుమారి, చిన్న విజయరాణి వచ్చారా? ప్లీజ్ కమ్ చిన్న. అలాగే మాదాను బాలస్వామి వెల్డర్, అంటే ప్రతి విషయం కూడా తన్ని దగ్గర నుండి చూసుకున్నారు. డబ్బులు ఇవ్వడమే కాదు, మెటీరియల్ కూడా చాలా ఉచితంగా చాలా మటుకు సహాయం చేసి ఉన్నారు. థ్యాంక్ యూ బాలస్వామి. అలాగే మన బ్రదర్ జోసఫ్, సెయింట్ ఆంథనీస్ ఫాతిమా స్కూల్, మనకు ప్రతిసారి కూడా తనే కాల్ చేస్తారు, మా గ్రౌండ్ ఏం అవసరమైతే మీరు ఉపయోగించుకోండి ఫాదర్ అని. అంతేకాదు ఎన్నో రకాలుగా సూచనల సలహాలు సహాయం చేస్తూ ఉన్నారు. వారిని కూడా తండ్రి గారు సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే నేను ఎక్కువగా గుర్తుపెట్టుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో కాటరాయప్ప, ఎందుకంటే మన కమ్యూనిటీ హాల్ తాను సెంటరింగ్ ఫ్రీగా ఇవ్వడమే కాదు, వర్కర్స్ని కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఎంతగానో సహాయం చేసి ఉన్నారు. కాబట్టి కాటరాయప్ప గారిని సన్మానించాల్సిందిగా తండ్రి వారిని కోరుతూ ఉన్నాను. అలాగే చివరగా మొదటి నుంచి కూడా నాతో ఉన్నటువంటి మార్క్ ఫ్రాన్సిస్, నిజంగా తన గురించి నేను కొన్ని మాటలు చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎలాంటి స్వార్థం లేకుండా చాలాసార్లు కోప్పబడి అయినప్పటికీ కూడా అన్నింటిని కూడా సహించి భరించి మొదటి నుంచి కూడా ఒకవేళ డబ్బులు తక్కువైనా తన్ని ఫార్వర్డ్ చేస్తూ తన్నే చెల్లిస్తూ ఎంతగానో సహాయం చేశాడు. అతను లేకపోయినట్లయితే ఇది పూర్తి కాదేమో, అంతగా గొప్పగా సహాయం చేసి ఉన్నారు. కాబట్టి తనకు తన కుటుంబాన్ని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ గ్రేస్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఈరోజు మా కళ్ళ ముందు సాకారం జరిగింది. ఈ రోజున అది ఇలా జరిగింది అంటే దానికి ఒకే ఒక కారణం మా విచారణ గురువులు. తాను ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ, కరోనా టైంలో కూడా మేము ఎంతో నిరుత్సాహంతో ఉన్నా కానీ ఆయనలో మాత్రం ఏ మాత్రము కూడా జరుగుతుంది జరగదు అన్న భయం మాలో ఉంది తప్ప ఆయనలో మాత్రం ఏ మాత్రము కూడా భయం లేకుండా దేవుడు మనతో ఉన్నాడు, జరిపిస్తాడు అన్న ధైర్యాన్ని, అతను ధైర్యంగా ఉండడమే కాదు మమ్మల్ని కూడా ధైర్యపరుస్తూ ఈ రోజున కమ్యూనిటీ హాల్, మల్టీపర్పస్ హాల్ మరియు నూతనీకరింపబడిన కల్వరిని ఇంత ఘనంగా అతి మేధానుల ద్వారా ఈ రోజున మేము ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము అంటే కారణం మా విచారణ గురువులు. మా విచారణ గురువులు ఈ సంవత్సరం జూబ్లీని కొనియాడబోతూ ఉన్నారు. కాబట్టి మనందరి తరపున అతి మేత్రానుల వారిని, మా విచారణ గురువుల్ని సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఫాదర్ కూర్చోండి. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మా విచారణకు వచ్చి మా కోసం ప్రార్థించి ఎన్నోసార్లు దివ్య పూజాబలిని అర్పించినటువంటి ఫాదర్ కెనడీ గారు కూడా మా విచారణ గురులతో పాటు జూబ్లీని జరుపుకొనబోతూ ఉన్నారు. కాబట్టి అతి మేత్రానుల వారిని, ఫాదర్ కెనడీ గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాము.
థ్యాంక్ యూ యువర్ గ్రేస్. అసాధ్యము మానవ మాతృనికి కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నిర్మానుష్యమైన ఈ ప్రాంతమును తన బిడ్డలతో నింపుకున్నాడు ఆ దేవాది దేవుడు. ఏమి లేమి నుండి చిన్న ఇంటి నుండి మొదలైన ఈ సంఘము నేడు హైదరాబాద్లోనే గుర్తింపు ఉన్న పెద్ద సంఘముగాను అన్నిటికీ మించి కరుణగిరి పుణ్యక్షేత్రముగాను మలుచుకున్నాడు ఆ దేవాది దేవుడు. మానవ జీవితంలో సిలువ ఏమి చేయగలదో అన్నదానికి ఈ పుణ్యక్షేత్రానికి నిదర్శనముగా ఉంచాడు. ఇక్కడ జరుగుతున్న ప్రతి పనిని ఆశీర్వదిస్తూ ప్రతి భక్తుని ప్రార్థనను ఆలకిస్తూ నేడు ఈ సిలువ జయ మహోత్సవం కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవం తనకు మహిమకరంగాను జరిపించుకొని ఆ దేవాది దేవునికి ముందుగా అందరము నిండు మనసుతో చప్పట్లు కొడుతూ కృతజ్ఞత తెలుపుకుందాం. మనకు నూతన ఉత్సాహాన్ని దయచేయడానికి, మన విశ్వాసమును బలపరచడానికి, మనతో కలిసి దైవిక ఆనందాన్ని పంచుకుంటూ రెనోవేషన్ ఆఫ్ కల్వరీ నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ హాల్ను ఆశీర్వదించి మన కోసం ప్రత్యేకంగా దివ్య బలిని సమర్పించి భద్రమైన అభ్యంగనము మొదటి దివ్య సప్రసాదమును మన పిల్లలకు ప్రార్థించినటువంటి మన హైదరాబాద్ అతిమేత్రానులు మహా ఘనత వహించినటువంటి శ్రీ 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 పూల అంతని తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞత సుమాంజలులు తెలుపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి గారా. నేడు మన ఈ ఉత్సవంలో దివ్య పూజా బలిలో పాల్గొని మన కోసం ప్రార్థించి మన సంతోషంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి పూజ్య గురువులకు, అమ్మగార్లకు పేరు పేరున కృతజ్ఞతా సుమాంజలులు. ఎటువంటి కార్యమైనా ముందుండి మంచి ఆలోచనలు ప్రణాళికలతో ఈ ఉత్సవానికి అర్థవంతంగా జరుపుకోవడానికి తోడ్పడినటువంటి మన విచారణ కౌన్సిల్ మెంబర్స్, గవర్నింగ్ బాడీ మెంబర్స్కు మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిలువపై ఆ కరుణగిరిపై అపారమైన ప్రేమను, నమ్మకమును, విశ్వాసము కలిగి ఆయన అంటారు, అంతా ప్రభువే చూసుకుంటాడు, అంతా ప్రభువే సమకూర్చుకుంటారు అంటూ మనల్ని ముందుండి నడిపించే మన కాపరి, మన విశ్వాస రథసారథి, మన విచారణ గురువులైనటువంటి మాదాను ప్రతాప్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ సో మచ్.